హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎటువంటి మసాలాలు లేకుండా మష్రూమ్ కర్రీని ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. తర్వాత ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న 2 మీడియం సైజ్ ఆనియన్స్ని కూడా వేసి బాగా కలిపి బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ బాగా ఫ్రై చేసుకోవాలి, లేదంటే కర్రీ టేస్ట్ అస్సలు బాగోదు. ఇప్పుడు ఆనియన్స్ కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత దీంట్లో 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత బాగా కలుపుకొని పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోకపోతే కర్రీ టేస్ట్ అస్సలు బాగోదు. ఇప్పుడు దీంట్లో 4 మీడియం సైజులో ఉండే టమాటాలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను. ఇది బాగా కలుపుకొని తగినంత ఉప్పు, పసుపు వేసుకొని మూత పెట్టి బాగా లో ఫ్లేమ్లోనే మగ్గించుకోవాలి. టమాటో సాఫ్ట్గా అయ్యే వరకు బాగా లో ఫ్లేమ్లోనే మగ్గించుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడ టమాటా కొంచెం బాగా మగ్గింది కదా. ఇప్పుడు బాగా కలుపుకొని ఇట్లా స్మాష్ చేస్తూ గంటెను ఇట్లా ప్రెస్ చేస్తూ కలుపుకుంటే టమాటాలు మెత్తగా అవుతాయి. ఇప్పుడు ఇంకాసేపు మూత పెట్టి టమాటాలను ఇంకా కాసేపు బాగా మెత్తగా కుక్ అవనిద్దాం. ఇప్పుడు మూత పెట్టుకుందాం. మూత పెట్టి కాసేపు మగ్గిన తర్వాత చూసారు కదా, టమాటా పూర్తిగా మెత్తగా మగ్గిపోయింది. ఇప్పుడు దీంట్లో 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకొని ఇంకాసేపు బాగా కలుపుకోవాలి. కారం పచ్చివాసన పోయే వరకు బాగా కలుపుకోవాలి. కారం పచ్చివాసన పోయే వరకు కలుపుకొని మూత పెట్టి 2 నిమిషాలు మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్ని కూడా వేసుకోవాలి. మీకు ఇలా నచ్చదు అనుకుంటే మీరు మష్రూమ్ని ముందుగానే కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకొని అలా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మూత పెట్టి బాగా మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ మష్రూమ్లో నుంచి వాటర్ రిలీజ్ అవుతాయి కదా, అప్పటి వరకు మగ్గించుకున్న తర్వాత గ్రేవీకి తగినన్ని వాటర్ వేసుకొని లో ఫ్లేమ్లో బాగా కుక్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మష్రూమ్ కర్రీ రెడీ అయిపోతుంది. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే. చూసారు కదా, చాలా సింపుల్గా అయిపోతుంది మష్రూమ్ టమాటా కర్రీ. మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్